హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం పేరూరు అనే గ్రామానికి వచ్చాం. ఈ గ్రామానికి మరొక పేరు వేద పండితుల గ్రామం. ఈ గ్రామంలో ఏ వీధిలో చూసినా పురాతనమైన కట్టడాలు, ఏ వీధికి మనం వెళ్ళినా మండువా పెంకుటిల్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా గ్రామాల్లో అంతరించిపోతున్న మండువా పెంకుటిల్లు ఈ పేరూరు అనే గ్రామంలో ఏ వీధికి వెళ్ళినా కనిపిస్తున్నాయి అనే కన్నా ఈ పేరూరు గ్రామస్తులు వాటిని కాపాడుకుంటున్నారని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న పురాతనమైన ఆలయ విశేషాలను అయితే తెలుసుకుందాం. దాన్ని బట్టి ఇప్పుడు ఇది ఏమో స్వయంభూ చంద్రప్రతిష్ఠ, ఇది సోమేశ్వర స్వామి. ఇది పురాతనమైన గుడి, చాలా విశిష్టత గల గుడి, టెంపుల్ ఇది. దీన్ని బట్టి ఇప్పుడప్పుడే మా వాళ్ళు అప్పుడే 4వ తరం నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము, అతిగతం చేస్తూ ఉంటున్నాము. ఇక్కడ పాల్గొన మాస ఏకాదశికి దేవుడు కళ్యాణం అవుతుంది. రథోత్సవం అవి చక్కగా అందంగా చేస్తారు. ప్రతి 3 గుళ్ళలో కూడా చాలా వైభవంగా జరుగుతుంది. స్వయంభూ చంద్రప్రతిష్ఠ, చంద్రప్రతిష్ఠ ఉమా సోమేశ్వర స్వామి గారి ఆలయం అది. అప్పట్లో గుర్రాన్ని గుడిపైకి ఎక్కించారని చెప్పేసి పూర్వం వాళ్ళు అందరూ చెప్తున్నారు. అయితే కొంత మటుకు మన అందులో విశిష్టత ఎలా జరిగింది, ఏం జరిగింది అన్న విషయం అది ఏ కారణాల వల్ల జరిగిందో, ఎలా జరిగిందో మనం చెప్పలేము. కానీ జరగడం పేరూరులోనే జరిగింది. అది ఈ ఊరంతా కూడా వేద పండితులతో కూడిన ఊరే ఇదంతా. కూడా వేద పండితులు అండి. పెంకుటిల్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదండి. పూర్వం 360 ఇళ్ళు అని చెప్పేసి మా వాళ్ళు చెప్పేవారు. మొత్తం ఈ పల్లపేది మెరక వీధులు 360 గడప అని చెప్పేవారు. ఇప్పుడు కొంచెం ఏంటంటే కొద్దిగా బిల్డింగ్లు అంటే మధ్యన అవకాశాలను బట్టి కొద్దిగా విసర పాడైపోయిన దాన్ని బట్టి బిల్డింగ్లు కట్టుకోవడం వల్ల బిల్డింగ్లు నిలబడుతున్నాయి, పెంకుటిల్లు కొద్దిగా తగ్గిపోతున్నాయి మాకు ఇక్కడ. అయినా కూడా చాలా పెంకుటిల్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకా ఏదన్నా పెంకుటిల్లు ఎక్కువ ఉన్న గ్రామం ఏదంటే పేరూరులో ఉన్నాయి. అవును అవును, మాకు ఇక్కడ కనిపించేవి ఏవో కొద్దిగా మాత్రం పెంకుటిల్లు డాబాలు లేచాయి. తర్వాత పెంకుటిల్లు అన్నీను. ఇది తమిళ గ్రామం అంటారు ఏంటండి? తమిళనాడు నుంచి వచ్చారు. ఇది వలస వచ్చి ఎప్పుడో పూర్వం ఇదంతా అరణ్యం ఉంటుంది. అడవిలో వాళ్ళు వలస వస్తూ మద్రాసు అవతల నుంచి అక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ గ్రామం కింద ఏర్పరచుకుని మెల్లిగా బాగు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ అందమైన ఇంటిని నిర్మించిన వారు మన నొక్క సీతమ్మ గారి 6వ తరం వారసులు శ్రీ భవానీ శంకర్ నాగలక్ష్మి గారుల దంపతులచే ఈ అందమైన మదిరిని నిర్మించడం జరిగింది.
మనకు కనిపిస్తున్న సార్ గారి పేరే భవానీ శంకర్ గారు. ఈ అందమైన ఇంటిని నిర్మించి ఆ ఇంటికి శ్రీరామ సదన్ అని నామకరణ చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఈ ఇంటిని నిర్మించారు. ఇక్కడ నీళ్ళు చూడండి ఎంత చక్కగా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ పక్షులు వాడటానికి ఎంత నిర్మించారు. ఇక్కడ మనం చూస్తున్నది బావి. ఈ బావి కూడా అంత ఇటుకతోటి నిర్మించడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఈ బావి. ఇలా బావి దగ్గర చేదం చూసి చాలా కాలం ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పైపులన్నీ కూడా వర్షపు నీరుని సేకరించడానికైతే ఈ ఇంటి చుట్టూ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఈ పైపుల ద్వారా వర్షపు నీరు అంతటినీ కూడా సీతమ్మ కోపం అనే బావి దగ్గరికి ఈ వాటర్ అంతా కూడా తీసుకువెళ్ళి అక్కడ ఫిల్టరింగ్ చేసి ఈ ఇంటి నిత్యావసరాలకైతే ఆ వాటర్ని వాడుకుంటాం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఇంటి నిర్మాణంలో ఇటుకల పైన అక్కడక్కడ శ్రీరామ అనే పేరు కనిపించడం ఈ ఇంటికి మరో ఆకర్షణ. ఈ ఇంటి నిర్మాణంలో 4 సింహద్వారాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం బయట నుంచి చూస్తే ఇల్లు చూడండి ఎంత మోడర్న్ గా అందంగా కనిపిస్తుంది. ఈ ఇంటి చుట్టూరు కూడా గార్డెన్ అయితే చాలా అందంగా ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగుంది ఇంటి చుట్టూరు కూడా గార్డెన్. ఇదంతా మందారం తోట. చాలా బాగుంది ఇంటి చుట్టూ. మందారం చెట్లు ఇంకా చాలా రకాల చెట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. అక్కడ మనకు కనిపిస్తున్న వాటర్ ట్యాంక్. ఈ ఇంటి వంటలను సిద్ధపాటు చేయడానికి కట్టెల పొయ్యి అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. చాలా వెరైటీగా కూడా ఉంది ఈ పొయ్యి. ఇక్కడ చూడండి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ విగ్రహాల చుట్టూ అలాగే పూల చెట్లు. ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ తులసి కోట కూడా చాలా బాగుంది. ఇంటి లోపటి భాగంలో కూడా కిచెన్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూడండి ఒకసారి కిచెన్ ఎంత అందంగా ఉంది.
ఈజీగా రాసేసుకుంటున్నారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.